Inside Krishnapuram, there is a 16-floor high-rise and multiple sizes are there from 17 to 2400 and good community, main road, access is very good. Low density community. Just can see the end. Anna, konjam side check. This is the community. Sir, you already completed. That is called capital. ఇది మన ఇక్కడ ఉన్న ఇదేనా మీరు అనేది ఆఫీస్ Yeah, that is it. This is basically completed one. This is all completed. Opposite side we have Aditya Project, which we are launching the winter show. Low density project in 5 acres. We have only 330 apartments. Usually everybody will make 550, 600 apartments. Aditya we don't use as much. We need a lot of lung space in the community. So overall only 320 apartments in 5 acres. And the zigzag design is there, so that every flat is independent flat. They don't feel the burden like they are opening to others' house. So open views, their privacy is there, and huge corridors are there. సార్ యాక్చువల్గా బయట రకరకాల ప్రచారాలు ఉన్నాయి. ఇటు హైడ్రాకి రియల్ ఎస్టేట్కి ఎటువంటి సంబంధం ఉందంటారు? ఇదేనమ్మా ఇప్పుడు ఈ ఏదైతే ఈ తప్పుడు ప్రచారాలు ఉన్నాయో హైడ్రా రియల్ ఎస్టేట్కి వ్యతిరేకంగా ఉంటుందనే దాన్ని అది ఒక మిస్ఇన్ఫర్మేషన్, ఒక తప్పుడు దీంతో తీసుకొచ్చినది. హైడ్రా ఎప్పుడు రియల్ ఎస్టేట్కి వ్యతిరేకం కాదు. హైడ్రా ఈజ్ ప్రో రియల్ ఎస్టేట్. ఒక హెల్తీ సస్టైనబుల్ గ్రోత్ ఉండేటటువంటి రియల్ ఎస్టేట్ వైపు హైడ్రా అండ్ అట్లనే ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. సో మేము ఎప్పుడు కూడా అన్ని అనుమతులు ఉన్నటువంటి ఏ ప్రాజెక్టుని కూడా మేము ఎక్కడ ఇబ్బంది పెట్టింది ఏం లేదు. సో డెఫినెట్గా అది చెరువు పక్కన ఉన్నా లేకపోతే ఏది ఇంకా ఎక్కడ ఏ భూముల దగ్గర అయినా కానీ కూడా రేరా అనుమతులు లేకపోతే ఇతర హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ ఇలా పలు అనుమతులు ఉన్నటువంటి వాటిలన్నింటిలో కూడా హైడ్రా ఎప్పుడు అది లేదు. దాన్ని తప్పుడు ప్రచారంగా తీసుకువెళ్లారు. హైడ్రా ఈజ్ ఫర్ రియల్ ఎస్టేట్, బట్ ఇట్ షుడ్ బి ఆన్ ఏ సస్టైనబుల్ మోడ్. అండ్ అది రియల్ ఎస్టేట్ అంటే ఒకటేసారి రేట్లు పెరిగినదే రియల్ ఎస్టేట్ కాదు, అది కరెక్షన్ అవుతూ ఉంటుంది. అది ఇప్పుడే కాదు, ఎప్పుడు ప్రతి సందర్భంలో 2008లో కూడా మనం చూసాం. అప్పుడు లెమన్ క్రైసిస్ అయినప్పుడు కూడా అప్పుడు కూడా కరెక్షన్ అయింది. సో ఇది ఒక సైకిల్ గా జరుగుతూ ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ హైడ్రాకి ఆపాదించి తప్పుడు ప్రచారం చేసి హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ దెబ్బతిందనేది కరెక్ట్ కాదు. సో ఇది కరెక్షన్ జరుగుతుంది. ఇప్పుడు నౌ ఇట్ హెస్ కమ్ అవుట్ ద గుడ్ ట్రాక్ అండ్ ఇప్పుడు మంచి ఒక హెల్తీ రియల్ ఎస్టేట్ పుంజుకుంది. ఇప్పుడంతా కూడా మనం చూస్తున్నాం, రిజిస్ట్రేషన్స్ పెరుగుతున్నాయి అండ్ సేల్స్ పెరుగుతున్నాయి. అండ్ ఇది డెఫినెట్ గా ఒక ఈ హెల్తీ వాతావరణంలో ఐఎమ్ షూర్ చాలా మంది దే విల్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ హైదరాబాద్ అండ్ పెద్ద ఎత్తున కూడా రియల్ ఎస్టేట్ ఇయర్ వాళ్ళకంతా కూడా చూస్తారు, వాళ్ళకి మంచి రిటర్న్స్ మంచి గ్రోత్ కూడా ఉంటుంది. సార్ అండ్ ఇలాంటి ప్రాపర్టీ షోస్ రియల్ ఎస్టేట్ గ్రోత్ కి ఎంతవరకు యూజ్ అవుతుంది? డెఫినెట్ గా అండి, ఇట్లాంటి ప్రాపర్టీస్ అంటే ఒక కస్టమర్ వచ్చినప్పుడు అతనికి పలు చాయిసెస్ దొరుకుతుంది. వచ్చి చూసినప్పుడు అతను ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేది ఒక ఓవరాల్ పిక్చర్ రావడానికి ఇట్లాంటి ఎక్స్పోజ్ చాలా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ సార్.